నమస్తే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, షర్మిల ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నారు. ఎందుకు అంటే వైఎస్ జగన్ ధర్నా చేశారు ఢిల్లీలో. అక్కడ ఎందుకు కాంగ్రెస్ సంఘీభావం తెలపలేదు అని చెప్పేసి అడిగితే షర్మిల ఆ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక మాట అన్నారు. ఏంటంటే ఎందుకు నీకు సంఘీభావం తెలపాలి అని చెప్పేసి. మీరేమంటారు సార్? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం లేకుండా మాట్లాడతారు. ఒక పక్క బీజేపీతో అంటకాగుతూనే బీజేపీలో కలవలేని పరిస్థితి అర్థమైందా? రహస్యంగా చీకటి కోణంలో ఒప్పందాలు ఉన్నాయి అనే విషయం భారతదేశ ప్రజలందరికీ తెలుసు. అలా ఉంది. ఇది బయటకు వచ్చి బీజేపీని తిడితే అది ఎంత అర్ధరహితంగా ఉంటుంది. బీజేపీ ముందు ధర్నా చేసి ఎన్డీఏ కూటమి పరిపాలన విధ్వంసం సృష్టిస్తుందంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక షర్మిలని తీసుకున్నట్టయితే షర్మిలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏది రాజన్న బిడ్డగా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అని పిలిపించుకున్న కేపీ రామచంద్రరావు గారు పక్కన నుంచున్నారు, తులసిరెడ్డి గారు పక్కన నుంచున్నారు, రఘువీరారెడ్డి గారు పక్కన నుంచున్నారు. మిగతా ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలోనూ ఉన్నటువంటి సీనియర్ అధికారులు కూడా పక్కన నుంచున్నారు. అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో దిగినప్పుడు ఇంత ఆడంబరంగా ఉండేది. చిన్న చితక కాంగ్రెస్ నాయకులు కూడా మీ పార్టీలో చేరారు. అక్కడ షర్మిల బాధ్యత ఏమిటంటే కనీసం ఇప్పుడు అధ్యక్షురాలైనందుకు జనం చైతన్యవంతం అయ్యారు, బాగానే ఉంది. ఒక్క సీటు గెలిపించుకున్నా ఆవిడకు హోదా ఉండేది. ఒక్క సీటు గెలిపించుకుంటే ఆవిడ దాని మీద మనసు పెట్టకుండా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఒక నెల రోజుల పాటు పులివెందులకే పరిమితమైంది. తర్వాత డాక్టర్ సునీత ఉంది కదా, ఆ కేసుకే పరిమితమైంది. తర్వాత అవినాష్ రెడ్డి ఓటమికే పరిమితమైంది. ఇదే మాట్లాడుకుంటూ మాటల్లో చివరికి వాళ్ళ వ్యక్తిగత విషయాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఆస్తి పంపకాలు, భారత్ గురించి, ఈయన గురించి జనానికి వెగటు వచ్చే విధంగా మాట్లాడుకున్నారు. వాళ్ళ కుటుంబంలో ఎదురు పోతే ఏముందమ్మా, నువ్వు చూడవలసింది ఆంధ్రదేశాన్ని, భారతదేశాన్ని. నాయకుడైనా నాయకుడైనా వాళ్ళ గురించే మాట్లాడాలి. నీ కుటుంబంలో ఎన్ని తగాదాలు ఉంటే మాకెందుకు? ప్రతి కుటుంబంలో తగాదాలు ఉంటాయి. దానికి రాజకీయాన్ని ముడిపెడితే ఎలాగవుద్ది? అక్కడ నా దృష్టిలో షర్మిల గారు తగ్గారు. ఆవిడ తాలూకు ఇమేజ్ తగ్గింది. కానీ ఒకటి, రాజకీయ నాయకులుగా ఉంటే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి కంటే బాగా ఉపన్యాసం చెప్పగలదు, బాగా ఆలోచించగలదు. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా చోట మోట నాయకులు కానీ షర్మిల గారిని విమర్శిస్తున్నారు. ఏమని? మేము ధర్నా చేసినప్పుడు మాతో ఎందుకు సహకరించలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారుకే అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ చేటి వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏమిటి, నీకు అండగా వాళ్ళు ఉన్నారు కదా. ఒకటి, నువ్వు చేసిన ధర్నా ఫేకు. భారతదేశం ఆంధ్రదేశం ఎక్కడ కాలిపోతుంది, ఎక్కడ విధ్వంసకాండ ఉంది, నువ్వన్న 36 హత్యలు ఎక్కడున్నాయి, నువ్వన్న 300 దాడులు ఎక్కడున్నాయి చూపించాలి కదా. నేను అంటానండి జగన్మోహన్ రెడ్డి 1000 హత్యలు చేశారని చూపించాలా? నేను అంటానండి అసలు విజయసాయి రెడ్డి గారి బిడ్డే అని చూపించగలనా? అంటే నోటికి ఏమొస్తుంది, నీ మనసులో ఏమొస్తుంది మాట్లాడేస్తే ఎదురు వాళ్ళకి కూడా మనసు ఉంటుంది, మనసుకు కూడా మార్గం ఉంటుంది. తప్పు దొరకంటే వాళ్ళు మాట్లాడతారు, నువ్వు తప్పు దొరికేలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటే నీకేంటయ్యా నొప్పి? నువ్వెందుకు సృష్టిస్తావు? 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాబు ఎక్కడ చూసినా మంట సాయాలు అందలేదు, కేవీ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా తైలాలు అందలేదు, చాలా చచ్చిపోతున్నారు జనం అంటే అందరం వాళ్ళ చేత మాట్లాడించినట్టయితే అది ఒక విధంగా బాగుండేది. ఇంకా అసలు ప్రొసీజరే మొదలు పెట్టలేదు.
ఏదేదో ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చి నెరవేర్చిపోయినట్టు సూపర్ సిక్స్ వాళ్ళని కూడా గల్లా పట్టుకొని అడుగుతారు కదా. అడగపోయినా మీరు రెచ్చగొడతారు కదా. మీ పని ఇదే. మీరు పని చేయరు, చేసిన వాళ్ళని చేయించరు. అందువల్ల ఇక్కడ వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడే మాటలు దేనికి కూడా అర్థం లేని మాటలు. నిజమే, శర్మిల మొదటి నుంచి చెబుతుంది, నువ్వు క్రైస్తవుడు అయి ఉండి హిందూ గుడికి వెళ్తావు వితౌట్ అప్లికేషన్, అది సమంజసమా? దేవుడు చూడలేదా? దేవుడు శిక్షించడా? ఒకటి, నువ్వు క్రైస్తవుడు అయి ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం మీద వైసీపీ జెండా లైట్లతో పెట్టావు. అది ఇప్పుడు ఒక అంటే స్వచ్ఛమైన అంటే మచ్చలేని బ్రాహ్మణుడు ఆయన చేత చికెన్ తినిపించగలమా? ఒకవేళ బలవంతాన చికెన్ తినిపించినట్టయితే అది తినగలడా? తింటే జీర్ణం చేసుకోగలడా? అవుతూ వాంతులు చేసేసుకుంటాడు, ఇమడదు. అలాగే మనం అంటే కలియుగ వైకుంఠ దైవం అని చెప్పేసి ఆయన అనుకున్న తర్వాత అక్కడ అన్ని నేరాలు అయ్యి, తప్పులు కాదు, నేరాలు, పాపాలు. అంటే నేరాలకి శిక్ష ఉంటుంది, పాపాలకి శిక్ష లేదు. పాపాలకి శిక్ష లేదు. అందువల్ల నువ్వు క్రైస్తవుడు అయి ఉండి సాటి క్రైస్తవులు మణిపూర్లో అంత 35,000 మంది చచ్చిపోయినట్టయితే ఒకరోజు స్పందించావా? ఇది అమానుషం, దారుణం అని క్రైస్తవేతరులు కూడా బాగా స్పందించారు. ఎవరైనా ప్రాణులు అండి, 35,000 మంది ప్రాణాలను ఓసుకోసం ఏంటంటే ఎవరైనా స్పందిస్తారు. బీయింగ్ క్రైస్తవుడు అయి ఉండి స్పందించలేదంటే ఇంకా దమనకాండ గురించి, విధ్వంసం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా అని అడిగింది ఆవిడ. తప్పే ఉంది? నీకు హక్కు ఉందా? నువ్వు అనుకుంటున్నావు, ప్రజలు అనుకుంటున్నారా? ప్రజలు అనుకుంటే నీకు ఇంత దరిద్రపు తీర్పు ఎందుకు ఇస్తారు? ఎక్కడ 151, ఎక్కడ 11? తర్వాత నువ్వేమన్నా, నువ్వు 170, వైనాట్ 175, 175 అన్నాను. నవ్వులు పాలు అయిపోలేదు ఈరోజు. ఇంత అసహ్యంగా నిన్ను ప్రజలు చూస్తుంటే ఇంకా నీతులు చెప్తావేంటయ్యా? నిన్నెవరైనా గౌరవిస్తే నీతులు చెప్పుకోవచ్చు, నిన్ను గౌరవించలేదు. మన పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాలని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నీ పార్టీని పాతయిపోతే నా పార్టీ జనసేనే కాదు అన్నాడు. అదే జరుగుతుంది. దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే హెల్ప్ చేస్తున్నావు. కానీ నువ్వు చేసిందంటే తొందరగా పతనం అయిపోయేలాగా, తొందరగా దుకాణం సర్ది తీసుకునేలాగా నువ్వు కొంచెం ప్రోత్సహిస్తున్నావు. పవన్ కళ్యాణ్ పని ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఏమంటారు, నిజంగానే అంటే సీక్రెట్గా పొత్తు పెట్టుకున్నారంటారా వైఎస్ జగన్? ఎవరితో? బీజేపీతో. బీజేపీతో పొత్తు పెట్టుకోరండి. కానీ ఈవిడ ఆరోపిస్తున్నారు. లేదు, బీజేపీ కాదు. నిన్నటి వరకు మరి కాంగ్రెస్ పార్టీ చేరుతో చెప్పేసి డీకే శివకుమారు, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరితో మంత్రాలు చేశారు కదా. బీజేపీలో పొత్తు పెట్టుకోరు. బీజేపీకి ఈ టర్మ్లో సీట్లు తగ్గాయంటే దానికి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి తాలూకు హత్యల్ని, దారుణాల్ని, ముఖ్యంగా బాబాయ్ హత్యని పొడిగించడం పట్ల వాళ్ళు సానుభూతి చూపించారని వాళ్ళు అస్తిత్వాన్ని కోల్పోయారు. అలాగే ఇక్కడ తెలంగాణలో మన కేసీఆర్ కూతురు కానీ, కేటీఆర్ కానీ, ఈవెన్ కేసీఆర్ కానీ, అంటే వాళ్ళు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చారనే బీజేపీ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయింది. మళ్ళీ వీళ్ళు పెట్టుకోరు, 100 పెట్టుకోరు అన్నమాట. వాళ్ళు ఇక ముందు పరిపాలన మీద దృష్టి పెడతారు. పరిపాలన మీద దృష్టి పెట్టి, ఎందుకంటే బహుశా ఇదే లాస్ట్ టర్మ్ కావచ్చు. ఇదే ఆయనకి 3 సార్లు చేశారు కదా ప్రధానమంత్రి, ఇది లాస్ట్ టర్మ్ కావచ్చు. తర్వాత ఆయన్ని ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి ఇంకెవరో వస్తారు, సమర్థులు వస్తారు అన్నమాట. అందువల్ల వాళ్ళు ఒప్పుకోరమ్మా. మీ కలిసిపోతామని ఒప్పుకోరు. ఒకవేళ కాంగ్రెస్ని కన్విన్స్ చేసి కలిసిపోయారు అనుకోండి, 2వ రోజే జైల్లో ఉంటాడు. అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కదా. అమ్మా నువ్వు ఎంత పని చేస్తావురా, మమ్మల్ని నమ్మించి మమ్మల్ని మా కాళ్ళు పట్టుకొని ఈరోజు కాంగ్రెస్లో కలిసిపోతావా అని ఉనికే లేకుండా చేసేస్తారు, పార్టీని మూసేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.